యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ ఉండాలి. ఆయన ఆత్మను కలిగి ఉండాలి. ఆయన ఆత్మలో మనం నిలిచి ఉండాలి. ఆయన వెలుగులోనే మనం నడుస్తూ ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి చదివి వినిపించండి. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయెను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. చూడండి, ఎంతోమంది దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహిమపరచలేని స్థితిని కలిగి ఉంటున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. దేవుణ్ణి తెలుసుకుంటున్నాం, దేవుడు చేసే అద్భుతాలను చూస్తున్నాం, ఆయన చేసే గొప్ప కార్యాలను చూస్తున్నాం. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో కార్యాలు చేస్తున్నాడు దేవుడు. అయినా కానీ ఆయనని ఎరుగుతున్నాము, కానీ ఆయన చేసిన మేలులను, ఆయన చేసిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేని వారిగా ఉంటున్నాం. దేవుడు ప్రతి అపాయమును ప్రతి ఒక్క మనిషి క్రైస్తవుడిగా దేవునిలో రక్షణ తీసుకొని దేవుని నమ్మాడు అంటే దేవుడు ఒక కార్యం చేయటమును బట్టే దేవుని నమ్మాము. కానీ చేసిన కార్యాన్ని ఎలా మర్చిపోతున్నాం మనం? దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోయి మనము కృతజ్ఞతలు చెల్లించలేని వారిగా కొంతమంది అయితే వాదిస్తూ ఉంటారు. చూడండి, వాదనలు యందు వ్యర్థులయ్యారంట. చాలా వాదిస్తూ ఉంటారు. అవివేక హృదయంతో అంధకారమయంలో తమ జ్ఞానం అని చెప్పుకుంటారంట. చాలామంది వారికి వారే జ్ఞానులు అనుకుంటారు, మాకే తెలుసు అనుకుంటారు, ప్రతిదీ మాకు తెలుసు, మా అంత జ్ఞానులు లేరు అనుకుంటూ ఉంటారు. దేవుడు నమ్ముకొని కూడా దేవుని తెలుసుకొని, దేవుడు వరాలు ఉన్నాయని తెలుసుకొని, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసుకొని కూడా పరిశుద్ధాత్మను విమర్శిస్తూ, పరిశుద్ధాత్మను విమర్శనగా మాట్లాడుతూ ఆత్మను దుఃఖపరిచే వారిగా చేస్తూ ఉంటాం. అసలు ఒక పాపం అనేది విమర్శించుటే భయంకరమైన పాపం. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడిన మాట తెలిసి కూడా మరి ఎంతో అంధకారంలో జీవిస్తూ జ్ఞానులుగా అని అనుకుంటారు, కానీ వారు బుద్ధిహీనులు అంటున్నారు. మనము దేవుని తెలుసుకున్నామంటే దేవుడు మన పట్ల చేసిన కార్యాలని కృతజ్ఞతలు చెల్లిస్తూ అనేకులకు కూడా మన పట్ల జరిగిన దాన్ని సాక్ష్యరూపకంగా చెప్పుచూ దేవుని యందు భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎవరిని విమర్శించవద్దు. దేవుడు ఒక్కొక్కరిని ఒక విధముగా వాడుకుంటాడు. దేవుడు అందరిని ఒకే రీతిగా ఎన్నిక చేయాలి, అందరినీ ఒకే రీతిగా ఎన్నుకోడు. ఒక్కొక్కరు ఒక్కొక్క వరాలు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆ విధంగా దేవుడు అందరినీ ఒక్కొక్క అవయంగా చేసుకొని వాడుకుంటున్నప్పుడు మనము ఒకరిని విమర్శించేవారిగా ఉండవద్దు, ఒకరిని అనేవారిగా ఉండొద్దు. మనను మనం సరిగా ఉన్నామా, సరి అయిన జీవితం కలిగి ఉన్నామా లేదా, మనను మనం పరీక్షించుకుంటూ, మనను మనం సరి చేసుకుంటూ మనము దేవునికి ఇష్టంగా నిలిచి ఉన్నప్పుడే ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క దినము నాయన పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనే ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి పరిశుద్ధాత్ముడా. వారు అడుగుచున్న ప్రతి వేకమును మీరు క్రోస్తి కావా షూరిల రందిరి కౌరి గోబాయ్కెని ఫౌరిమ వెన్బికి ఫ్రౌడి షల్బి కోస్మని కృపదయ చేయమని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.